ఈ రోజు టాపిక్ వచ్చేసి బైక్స్లో ఏ పార్ట్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలి, ఎన్ని కిలోమీటర్స్ తిరిగిన తర్వాత చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ఆయిల్. ఐఎమ్ ఆస్కింగ్ అ స్ట్రిక్ట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మీరు ఇంజిన్ ఆయిల్ని ఎన్ని కిలోమీటర్స్కి చేంజ్ చేస్తున్నారు అండ్ షోరూమ్ వాళ్ళు ఏం సజెషన్ ఇచ్చారు? ఫస్ట్ అయితే 1500 కిలోమీటర్స్కి, దాని తర్వాత 10K కిలోమీటర్స్కి అని చెప్పారా? దేర్ యు ఆర్. షోరూంలో బైక్ కొన్నప్పుడు దాన్ని ఎలాగైనా అమ్మి పడేయాలనే ఒక ఇంటెన్షన్ తప్ప దాన్ని ప్రాపర్గా ఎలా మెయింటైన్ చేయాలో ఇన్ఫర్మేషన్ ఉండదు. బట్ ఈ వీడియోలో ప్రతి ఒక్క పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంజన్ ఆయిల్ దగ్గర నుంచి బ్రేక్ ప్యాడ్స్, టైర్స్, క్లచ్ ప్లేట్స్, చైన్ ల్యూబింగ్, కొన్ని రబ్బర్ ప్యాడ్, ఆయిల్ ఫిల్టర్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ స్టాండర్డ్ కిలోమీటర్స్ ఎంత ఉండాలి, ఎన్ని కిలోమీటర్స్ కి మనం బైక్ ని ఇన్స్పెక్ట్ చేయాలి, ప్రతి ఒక్క దాని గురించి స్టెప్ బై స్టెప్ స్క్రాచ్ నుంచి డిస్కస్ చేద్దాం. కొత్తగా బైక్ కొనే వాళ్ళు ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హనత్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల ఈ వీడియోకి ఇంకా కొంచెం బూస్టప్ వస్తుంది. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు బూస్టప్ ఇచ్చినట్లుంటుంది. ఫస్ట్ మన వీడియో ఇంజిన్ ఆయిల్తో స్టార్ట్ చేద్దాం. ఏ ఇంజిన్ ఆయిల్ బైక్కి మంచిదో, ఏ బైక్కి, ఏ సీసీ బైక్స్కి ఏ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశా. ఇంజిన్ ఆయిల్స్ మీద ఫుల్ క్లారిఫికేషన్ కావాలంటే కమెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తా, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో షార్ట్గా ఈ వీడియోలో చెప్తా. ఇంజిన్ ఆయిల్స్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మినరల్, సెకండ్ వచ్చేసి సెమీ సింథటిక్ అండ్ థర్డ్ వచ్చేసి ఫుల్లీ సింథటిక్. ఫస్ట్ టైప్ మినరల్ ఆయిల్స్ మనం 2500 కిలోమీటర్స్ నుంచి 3000 కిలోమీటర్స్ వరకు తిరగచ్చు. సెకండ్ సెమీ సింథటిక్ 3500 నుంచి 4500 వరకు తిరగచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి ఫుల్లీ సింథటిక్ 4000 నుంచి 5000 కిలోమీటర్స్ వరకు తిరగచ్చు. ఈ కిలోమీటర్ రేంజ్లో మీరు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయకపోతే మీ ఇంజిన్ ఆయిల్ విస్కాసిటీ చేంజ్ అవుతుంది. విస్కాసిటీ అండ్ ఎలా చేయాలి? లేమన్ వర్డ్స్లో మాట్లాడుకుంటే ఇంజిన్ పార్ట్స్ నుంచి ప్రవహించే రెసిస్టెన్స్ని విస్కాసిటీ అంటారు. సింపుల్గా ప్రవహించే కెపాసిటీ తగ్గుతుంది అనుకోండి. సో విస్కాసిటీ తగ్గడం వల్ల ఇంజన్ పార్ట్స్ మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ పెరిగి ఇంజన్ నుంచి సౌండ్స్ రావడం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో బీ కేర్ఫుల్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్పార్క్ ప్లగ్. ఫస్ట్ కమెంట్ చేయండి, నీలో ఎంతమందికి తెలుసు స్పార్క్ ప్లగ్ని టైం టు టైం చేంజ్ చేయాలో? ఎస్, ఇట్ హ్యాస్ టు బి చేంజ్ ఆన్ టైం. సో స్పార్క్ ప్లగ్స్ని 15,000 కిలోమీటర్స్ నుంచి 20,000 కిలోమీటర్స్ లోపు చేంజ్ చేయాలి, లేకుంటే కంబషన్ సరిగ్గా అవ్వదు. స్పార్క్ ప్లగ్ని మీరు కరెక్ట్గా నోటీస్ చేసినట్లయితే మిడిల్లో ఒక ప్రాపర్ మెటీరియల్ ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది బ్లాక్అవుట్ అయిపోతుంది. బైక్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఎవ్రీ 3000 కిలోమీటర్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి అండ్ 15,000 to 20,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బ్రేక్ షూ. నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఎంత ఇంపార్టెంటో. చాలా యాక్సిడెంట్స్ మీరు డే టు డే చూస్తుంటారు. బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎన్ని జరుగుతుంటాయో. ఎవ్రీ 8,000 కిలోమీటర్స్ నుంచి 12,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. చాలా బైక్స్లో ఎప్పుడు రియర్ డిస్క్ ఉంటుంది, ఫ్రంట్లో డ్రమ్ ఉంటుంది అండ్ ఇంకా చాలా బైక్స్లో డబుల్ డిస్క్స్ అయితే వస్తున్నాయి. మీరు ఎక్కువగా హైవే రైడింగ్ చేస్తున్నట్లయితే ఎవ్రీ 1500 to 2K కిలోమీటర్స్కి ఒకసారి అట్లీస్ట్ చేంజ్ చేయాలి. జస్ట్ 2 minutes కెన్ లీడ్ టు ఏ లైఫ్ సేవర్. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బ్రేక్ ఫ్లూయిడ్. మీకు సింగిల్ డిస్క్ ఉన్నా డబుల్ డిస్క్ ఉన్నా బ్రేక్ ఫ్లూయిడ్ ఎవ్రీ 14,000 to 18,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. ఇందులో కూడా సేమ్ విస్కాసిటీ కరెక్ట్గా ఉంటే బ్రేక్ కంట్రోల్ కరెక్ట్గా ఉంటుంది. .3 or .4 ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి క్లచ్ ప్లేట్ ఎవ్రీ 20,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. ఇన్స్పెక్షన్ సర్వీస్ సెంటర్లో మీరు సర్వీసింగ్ ఇచ్చినప్పుడు బైక్ స్పెషల్గా మెన్షన్ చేయాలి క్లచ్ ప్లేట్లు చెక్ చేయమని, లేకుంటే వాళ్ళైతే చెక్ చేయరు. మీరు ఇన్స్పెక్షన్ చేసుకోలేరు. ఒకవేళ చేసుకున్నా మీకు ప్రాపర్గా ఐడియా రాదు అసలు ప్రాపర్గా ఉందా లేదా అన్నట్టు. అండ్ గుర్తుపెట్టుకోండి, క్లచ్ ప్లేట్ వల్ల బైక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో లెట్ యువర్ మెకానిక్ కీప్ అన్ ఐ ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫోర్క్ ఆయిల్. సో ఈ ఆయిల్ 10,000 కిలోమీటర్స్ నుంచి 12,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. సో ఈ ఆయిల్ విస్కాసిటీ చేంజ్ అయితే సస్పెన్షన్ కూడా హార్డ్ అవుతుంది. సో కీప్ అన్ ఐ ఆన్ ఇట్. ఒకవేళ ఆయిల్ లీకేజెస్ ఉంటే ఇమ్మీడియట్గా ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. మీ బైక్లో పేపర్ మెటీరియల్ ఎయిర్ ఫిల్టర్ని యూజ్ చేస్తున్నట్లయితే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి అయితే ఒకసారి చేంజ్ చేయించాలి. ఎయిర్ ఫిల్టర్స్ బైక్స్కి లంగ్స్ లాంటివి. మీ బైక్ ఇంజిన్కి ప్రాపర్గా బ్రీత్ రావాలంటే ఎయిర్ ఫిల్టర్స్ ప్రాపర్గా ఉండాలి. కంబషన్ బాగుంటుంది అండ్ బైక్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కేబుల్స్ అండ్ వైర్స్. చాలా మంది కాదు, ప్రతి ఒక్కరు బైక్స్లో ఉన్న కేబుల్స్ అండ్ వైర్స్ తెగిపోయేంత వరకు చేంజ్ చేయించారు. బట్ ఏ టేబుల్కైనా ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఎవ్రీ 15,000 కిలోమీటర్స్ నుంచి 20,000 కిలోమీటర్స్ లోపు చేంజ్ చేయించాలి. ఇంపార్టెంట్లీ యాక్సిలేటర్ వైర్స్ అండ్ క్లచ్ వైర్స్ చేంజ్ చేయించాలి. ఏ రైడ్ మిడిల్లో అయినా మీరు స్టక్ అవ్వకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి చైన్ సెట్. సేమ్ ఇది కూడా చైన్ స్ప్రాకెట్, చైన్ తెగిపోయేంత వరకు చేంజ్ చేయించాం. బట్ రిమెంబర్ ఎవ్రీ 30,000 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ స్ప్రాకెట్ మొత్తం చేంజ్ చేయించాలి. బికాస్
ఇంజన్ నుంచి వచ్చే పవర్ చైన్ వరకు చేరి చైన్ వీల్స్ 100% పవర్ని కన్జ్యూమ్ చేయాలి అంటే చైన్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడ్ రోల్ టు ప్లే. అండ్ బైక్ పర్ఫార్మెన్స్ కూడా చైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టైం టు టైం చైన్ కూడా టైట్ చేయించుకోండి ఎవ్రీ 1500 to 3000 కిలోమీటర్స్ లోపల. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి టైర్స్ అండ్ ట్యూబ్స్. అండ్ దీని గురించి చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి. టైర్స్ అండ్ ట్యూబ్స్ ఎందుకు చేంజ్ చేయించుకోవాలంటే టైర్ అండ్ ట్యూబ్లో ఒక రబ్బర్ కాంపౌండ్ ఉంటుంది. రాను రాను అది అరిగిపోయి ఎలాస్టిసిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవ్రీ 20,000 కిలోమీటర్స్ నుంచి 25,000 కిలోమీటర్స్కి ఒకసారి టైర్ అండ్ ట్యూబ్ చేంజ్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ అండ్ ద లాస్ట్ పార్ట్ వచ్చేసి సర్వీసింగ్. సో చాలామంది ఫస్ట్ ఫ్రీ సర్వీసింగ్స్ చాలా బాగా చేయించి దాని తర్వాత 2 లైట్గా తీసుకొని ఎప్పుడోసారి చేయించుకుందాంలే అన్నట్లు అనుకుంటుంటారు. అండ్ ఇంకొంతమంది ఫస్ట్ 5 ఫ్రీ సర్వీసింగ్స్ బాగా చేయించి బాగా పర్టికులర్ టైం పీరియడ్లో వెళ్ళిపోయి బాగా చేయించుకొని దాని తర్వాత మర్చిపోతుంటారు ఇంకా. అండ్ కొంతమంది బైక్ పిచ్చర్లు టైం టు టైం ఫస్ట్ ఫ్రీ సర్వీసింగ్స్ కూడా అయిపోయిన తర్వాత టైం టు టైం బైక్ని సర్వీసింగ్ చేస్తుంటారు, లైఫ్ లాంగ్ కేర్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ 2 టైప్స్ గురించి మాట్లాడదాం. బైక్ పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్ రన్లో మీ బైక్ బాగా ఉండాలి అంటే ఫస్ట్ చెప్పిన పాయింట్స్ పట్టించుకోకపోయినా సర్వీసింగ్ని టైం టు టైం ఇస్తూ ఉండండి. మీరు చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళైనా ఇన్స్పెక్ట్ చేస్తారు టైం టు టైం. సర్వీసింగ్ అనేది బాడీకి హెల్త్ చెకప్ లాంటిది. ఎన్ని ఆర్గాన్స్ కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో చెక్ చేసి చెప్తారు. మీకు డిఫెక్ట్ ఉంటే క్రిటికల్గా మారక ముందే ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేస్తారు అప్పటికప్పుడు. టైం టు టైం ఎవ్రీ 3,000 కిలోమీటర్స్ టు 5,000 కిలోమీటర్స్కి ఒక్కసారి సర్వీసింగ్కి తప్పకుండా ఇవ్వండి మీ బైక్ని. అస్సలు మిస్ చేయొద్దు. యాక్చువల్లీ 4K కిలోమీటర్స్కి ఒకసారి ఇవ్వాలి. చాలామంది 5K అని చెప్తారు, బట్ 4K కిలోమీటర్స్కి ఒకసారి ఇస్తే కూడా చాలా మంచిది. ఈ వీడియో ద్వారా మీకు కొంచెమైనా నాలెడ్జ్ వచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.